పోస్ట్ ఆఫీస్ ఆర్డి అకౌంట్ అంటే ఏంటి? దీంట్లో ఎంతవరకు వడ్డీ అనేది దొరుకుతుంది? ఎవరు ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు? ఎన్ని సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి? మీ ఇన్వెస్ట్మెంట్ సంపాదించే వడ్డీ మీద ఎంతవరకు మీరు ట్యాక్స్ పే చేయాలి? జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చా? లాకిన్ పీరియడ్, మెచ్యూరిటీకి ముందు విత్డ్రా చేసుకోవచ్చా? అలానే నేను ప్రతి నెల 100 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెడితే నాకు ఎంత దొరుకుతుంది మెచ్యూరిటీ తర్వాత? ప్రతి నెల 500 పెడితే, ప్రతి నెల 1000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే 1500, 2000 రూపాయలు, 3000 రూపాయలు, నెలకి 5000 రూపాయలు నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే ఆర్డి అకౌంట్ ద్వారా నాకు వచ్చే రిటర్న్స్ ఎంత? వీటన్నిటి గురించి డీటెయిల్గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు తప్పక చూడండి. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. పోస్ట్ ఆఫీస్ ఆర్డి అకౌంట్. ఆర్డి అంటే రికరింగ్ డిపాజిట్ అకౌంట్. రికరింగ్ అంటే ఏంటి? ప్రతి నెల ఓ డేట్కి, ఒక ఫిక్స్డ్ డేట్కి మీరు అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ పెడతారు, డిపాజిట్ చేస్తూ వెళతారు. ఇప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి విన్నారు కదా, ఎవ్రీ మంత్ ఒక డేట్కి కట్ అవుతుంది మీ అకౌంట్ నుంచి. అలానే రికరింగ్ డిపాజిట్ నా పాకెట్ నుంచి నా ఇన్వెస్ట్మెంట్ అకౌంట్కి ఎవ్రీ మంత్ ఒక ఫిక్స్డ్ డేట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. దీన్నే ఆర్డి అంటారు. ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే 5 సంవత్సరాల లాకిన్ పీరియడ్ ఉంటుంది. మీ డబ్బు 5 సంవత్సరాల తర్వాతే మీకు దొరికేది. దీనిపైన ఎంతవరకు ఇంట్రెస్ట్ లభిస్తుంది? 6.7% యాన్యువల్ ఇంట్రెస్ట్ మీకు లభిస్తుంది. అరే 6.7% అంతేనా అనుకోవచ్చు, కానీ హైలైట్ ఏంటో తెలుసా? ఇది క్వార్టర్లీ కాంపౌండెడ్ ఇంట్రెస్ట్. ఏంటి క్వార్టర్లీ కాంపౌండెడ్ అంటే? నేను ఒక చోట పెట్టుబడి పెట్టాను. యాన్యువల్ ఇంట్రెస్ట్ అంటే సంవత్సరం గడిచిన తర్వాత ఇంట్రెస్ట్ అన్నది మీ అకౌంట్కి యాడ్ అవుతుంది. అదే క్వార్టర్లీ కాంపౌండింగ్ అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టాను, ప్రతి 3 నెలలకు అంటే ఒక సంవత్సరానికి మీ ఇన్వెస్ట్మెంట్ పైన 4 సార్లు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అన్నది లభిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 100 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. 3 నెలల తర్వాత 6.7%ని 3 మంత్స్కి డివైడ్ చేసి, అంటే 6.7 డివైడెడ్ బై 12 ఇంటూ 3 అని లెక్కించినట్లయితే ప్రతి నెల 6.7%ని 12 భాగాలుగా డివైడ్ చేసినట్లయితే ఎంత వస్తుందో ఆ ఇంట్రెస్ట్ మీ అకౌంట్కి యాడ్ ఆన్ అవుతుంది. సో 100 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టా, 3 మంత్స్కి ఇంట్రెస్ట్ వచ్చింది. ఆ ఇంట్రెస్ట్ని 3 నెలల తర్వాత నా ప్రిన్సిపల్ ఏదైతే ఉంటుందో అసలు అమౌంట్ దానికి యాడ్ చేస్తారు. సో జనవరిలో నేను స్టార్ట్ చేస్తే నా ప్రిన్సిపల్ అసలు ఎంత? 100 రూపీస్. అదే మీరు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ తర్వాత మీ అకౌంట్లో ఉండే ప్రిన్సిపల్ ఎంత? అసలు అమౌంట్ 100 రూపీస్ కాదు, ఈ 3 నెలలు ఇంట్రెస్ట్ వచ్చింది కదా, దాన్ని యాడ్ ఆన్ చేసి దీన్ని అసలుగా లెక్కిస్తారు. సో మీ అకౌంట్లో ఉన్న అమౌంట్ ఎంతైతే వడ్డీని జనరేట్ చేస్తుందో అది ఎవ్రీ 3 మంత్స్ కాంపౌండ్ అవుతుంది. అది మీ అకౌంట్కి యాడ్ ఆన్ అయి అప్డేటెడ్ బ్యాలెన్స్, కొత్త బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో దానిపైన వడ్డీ అన్నది లెక్కించడం జరుగుతుంది. ఆర్డి అకౌంట్ అన్నది ఒక డిసిప్లిన్ని ఇన్కల్కేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది, సేవింగ్ డిసిప్లిన్. ఎలాంటి వాళ్ళకి ఇది ఎక్కువగా సూట్ అవుతుంది? రోజువారీ కూలీ చేసేటోళ్ళు, పండ్ల షాపు నడిపేటోళ్ళు, కూరగాయలు అమ్మేటోళ్ళు. నాకు రెగ్యులర్ ఇన్కమ్ ఉండదు, నాకు ఇన్కమ్ కూడా చాలా తక్కువ ఉంది. ఆ తక్కువ ఇన్కమ్తో నేను రిస్క్ తీసుకోలేను, నాకు ప్రిన్సిపల్ 100% సేఫ్గా ఉండాలి అనుకున్నట్లయితే ఈ గవర్నమెంట్ స్కీమ్లో, పోస్ట్ ఆఫీస్ ఆర్డి స్కీమ్లో మీరు పెట్టవచ్చు. చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్ లాంగ్ రన్లో ఒక డీసెంట్ కార్పస్ బిల్డ్ అవ్వడానికి ఇది హెల్ప్ అవుతుంది. అయితే నేను పెట్టే ఇన్వెస్ట్మెంట్కి ఎంతవరకు రిటర్న్స్ వస్తుంది? నేను 100 రూపీస్ పెట్టినట్లయితే, 500 రూపాయలు పెట్టినట్లయితే ఎవ్రీ మంత్ 1000 రూపీస్ పెడతా, లేదు నేను 3000 పెడతా అనుకున్నట్లయితే ఎంత రిటర్న్స్ వస్తుంది ఇప్పుడు క్యాల్కులేట్ చేద్దాం. చూడండి, మంత్లీ మీరు 100 రూపాయలు పెట్టినట్లయితే 5 సంవత్సరాలకు మీ ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ అయితే మీ ఆర్డి అకౌంట్లో 6000 రూపాయలు మీ అమౌంట్ డిపాజిట్ అవుతుంది. టోటల్ ఇంట్రెస్ట్ ఎంత? 6.7% యాన్యువలీ. క్వార్టర్లీ కాంపౌండింగ్ అనుకున్నట్లయితే 1136 రూపాయల ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. మెచ్యూరిటీ అమౌంట్ ఎంత? 7136 రూపాయలు. అదే మీరు ప్రతి నెల 500 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే టోటల్ డిపాజిట్ 30,000, టోటల్ ఇంట్రెస్ట్ 5681 రూపాయి, మెచ్యూరిటీ అమౌంట్ 35,681 రూపాయి. మంత్లీ మీరు 1000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే 60,000 ఇన్వెస్ట్మెంట్ పెడతారు. ఇంట్రెస్ట్ 11,369, మెచ్యూరిటీ అమౌంట్ 71,369 రూపాయలు. అదే మీరు ప్రతి నెల 1,500 ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే టోటల్ డిపాజిట్ 90,000, టోటల్ ఇంట్రెస్ట్ 17,050 రూపాయలు, మెచ్యూరిటీ అమౌంట్ 1,07,050 రూపాయలు.
అదే మీరు ప్రతి నెల 2,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడితే 1,20,000 మీ టోటల్ డిపాజిట్, టోటల్ ఇంట్రెస్ట్ 22,732 రూపాయలు, మెచ్యూరిటీ అమౌంట్ 1,42,732 రూపాయలు. అదే మీరు ప్రతి నెల 3,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడితే 1,80,000 టోటల్ డిపాజిట్, టోటల్ ఇంట్రెస్ట్ 34,097 రూపాయలు, మెచ్యూరిటీ అమౌంట్ 2,14,097 రూపాయలు. లేదు నేను ఎవ్రీ మంత్ 5,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడతా అనుకున్నట్లయితే టోటల్ డిపాజిట్ 3,00,000 రూపాయలు, టోటల్ ఇంట్రెస్ట్ 56,830 రూపాయలు, మెచ్యూరిటీ అమౌంట్ 3,56,830 రూపాయలు అవుతుంది. ఇలా చిన్న చిన్న అమౌంట్ని మీరు లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఓ డీసెంట్ కార్పస్ని బిల్డ్ అయితే చేయొచ్చు. 100 రూపీస్ ఎవరు ఇన్వెస్ట్మెంట్ పెడతారండి అని మీరు అడగొచ్చు. 100 రూపీస్ మీరు ఒక ఫ్రెండ్తో కాఫీకి వెళ్తే ఖర్చు పెట్టొచ్చు మీరు. బట్ ఆ 100 రూపీస్ ఎవ్రీ మంత్ మిస్ అవ్వకుండా మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే ఓ డిసిప్లిన్ ఇన్కల్కేట్ అవుతుంది. అంటే చిన్న చిన్న అమౌంట్ కూడా కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ దొరికినట్లయితే ఎంతవరకు పవర్ఫుల్ అవ్వచ్చు అనేది మీకు అర్థమవుతుంది. దాని గురించి ఆర్డీని మీరు సీరియస్గా కన్సిడర్ చేయాలి. కొన్నిసార్లు మీకు అనిపించవచ్చు ఎఫ్డి పెడితే బెటర్ కదా, మేబీ 6.7% కన్నా బెటర్ ఇంట్రెస్ట్ దొరకవచ్చు అని. 100 రూపీస్ ప్రతి నెల పెట్టడం మీకు పెద్ద కష్టమేం కాదు. అదే మీరు 1,80,000, 3,00,000, 2,00,000 దాన్ని అరేంజ్ చేసి అకౌంట్లో పెట్టి దాన్ని ముట్టుకోకుండా వెయిట్ చేయడం ఉంది కదా, అది కొంచెం ఛాలెంజింగ్. కానీ ఆర్డీ అకౌంట్ అలా కాదు, మీకు తెలియకుండా ఒక కార్పస్ బిల్డ్ అవుతూ వెళ్తుంది. డిసిప్లిన్ మంచి హ్యాబిట్స్ని బిల్డ్ చేస్తుంది. మంచి హ్యాబిట్స్ మంచి ఫ్యూచర్ బిల్డ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. మనం ఎంత ప్లాన్ చేసుకున్నా కూడా ఒక్క హెల్త్ ఎమర్జెన్సీ మనం కష్టపడి అంతవరకు కూడబెట్టిన డబ్బు మొత్తం ఖాళీ చేసేస్తుంది. అందుకే ఇప్పుడు కూడా మీకు మంచి హెల్త్ కవరేజ్ లేకపోతే ఇప్పుడే ప్లాన్ చేయండి. దాని గురించే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ ఇన్సూరెన్స్. వీళ్ళ ప్లాన్స్ రోజుకి కేవలం 12 రూపాయలకి స్టార్ట్ అవుతుంది. దీంతో మీకు 14,000 కన్నా ఎక్కువ నెట్వర్క్ హాస్పిటల్స్కి యాక్సెస్ అనేది దొరుకుతుంది. మీరు ఎలాంటి రూమ్ అయినా బుక్ చేసుకోవచ్చు, దాని గురించి ఎక్స్ట్రా కాస్ట్ ఉండదు. అలానే 97% క్యాష్లెస్ క్లెయిమ్లు 3 గంటల్లోనే అప్రూవ్ అయినాయి. ఎమర్జెన్సీ టైంలో క్యాష్ ఎలా అరేంజ్ చేసుకోవాలి, ఆ ప్రాబ్లం ఉండదు. వీళ్ళు ఇప్పటి వరకు 1 కోటి కన్నా ఎక్కువ క్లెయిమ్స్ని సెటిల్ చేశారు. అలానే దేశం మొత్తంలో 850 కన్నా ఎక్కువ బ్రాంచ్ ఆఫీసెస్లు కూడా ఉన్నాయి. సో మీరు కష్టపడి కూడబెట్టుకున్న డబ్బుని కాపాడేలా ఒక హెల్త్ పాలసీని మీరు ఎంచుకోవాలి. దాని గురించే డిస్క్రిప్షన్లో మరియు పిన్డ్ కమెంట్లో లింక్ ఇచ్చాను. క్లిక్ చేసి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఎక్కువగా తెలుసుకోండి. మీ రీసెర్చ్ మీరు చేయండి, మీకు సూట్ అవుతే మాత్రమే కొనుగోలు చేయండి. ఎందుకంటే ఫినాన్షియల్ ప్లానింగ్ అంటే డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, సంపాదించిన డబ్బుని సరిగ్గా కాపాడుకోవడం. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఈ పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్ ని ఎవరు ఓపెన్ చేయొచ్చు? చూడండి, ఇండియన్ సిటిజన్ ఎవరైనా ఓపెన్ చేయొచ్చు. సింగిల్ అకౌంట్ కూడా ఓపెన్ చేయొచ్చు, జాయింట్ అకౌంట్ కూడా ఓపెన్ చేయొచ్చు. ఈ అకౌంట్ ఓపెన్ చేశారనుకోండి, మీరు 60 ఇన్స్టాల్మెంట్స్ అంటే నెలకి 1, సంవత్సరానికి 12, 5 సంవత్సరాలకు 12x5 అంటే 60 ఇన్స్టాల్మెంట్లు మీరు కట్టాలి. దాని తర్వాతే ఈ అకౌంట్ మెచ్యూరిటీ అన్నది అవుతుంది. ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే మినిమం 100 రూపాయలతో స్టార్ట్ చేయాలి. మ్యాక్సిమం లిమిట్ లేదు, మీరు ఎంత అమౌంట్ అయినా ఆర్డీ అకౌంట్లో పెట్టొచ్చు. ఈ అకౌంట్ 5 సంవత్సరాలకి మెచ్యూరిటీ అవుతుంది అన్నారు కదా, నేను ఎక్స్టెండ్ చేయాలి అనుకున్నట్లయితే అవకాశం ఉందా? ఖచ్చితంగా అవకాశం ఉందండి. ఎందుకంటే ఇది క్వార్టర్లీ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ కదా, ఎంతైతే బ్యాలెన్స్ ఉంటుందో దానిపైన అగైన్ క్వార్టర్లీ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ వస్తూనే ఉంటుంది. సో అది మంచి రిటర్న్స్ని కలిగించడానికి అవకాశం పొందుతుంది కదా. సో 5 ఇయర్స్ తర్వాత నెక్స్ట్ 5 ఇయర్స్కి మీరు ఎక్స్టెండ్ చేయొచ్చు. ఒక్కసారి మాత్రమే ఒక్క ఆర్డీ అకౌంట్కి ఎక్స్టెన్షన్కి అవకాశం ఉంటుంది. నేను ఇంకో 3 నెలలు ఎక్స్టెండ్ చేస్తా, ఇంకో 1 ఇయర్ ఎక్స్టెండ్ చేస్తా, అలా ఉండదు. 5 ఇయర్స్ ఇనీషియలీ, దాని తర్వాత ఇంకో 5 ఇయర్స్, దాని తర్వాత ఆ అకౌంట్ని కంపల్సరీగా మీరు క్లోజ్ చేయాల్సిందే. క్లోజ్ చేసేసి మళ్ళీ ఇంకొక ఆర్డీ అకౌంట్ని మీరైతే ఓపెన్ చేసుకోవచ్చు. ఒకవేళ నేను ఆర్డీ అకౌంట్లో డబ్బులు వేయడం స్కిప్ చేసినట్లయితే ఇంప్లికేషన్స్ ఏంటి, ఎలాంటి పెనాల్టీ ఉంటుంది, దాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, మీరు పేమెంట్ మిస్ చేసినట్లయితే 1% పెనాల్టీ కట్టాలి. అంటే ప్రతి 100 రూపాయకి 1 రూపాయి మీరు ఫైన్ కట్టాలి. ఒకవేళ నేను కట్టకపోతే ఏంటి, మీరు ఆ పెనాల్టీ కట్టకపోతే నెక్స్ట్ మంత్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో ఇన్స్టాల్మెంటు, దాన్ని యాక్సెప్ట్ చేయరు. మీరు ఏదైతే స్కిప్ చేశారో ఆ స్కిప్ చేసిన మంత్ ఇన్వెస్ట్మెంటు మరియు పెనాల్టీ 2 కట్టిన తర్వాతే నెక్స్ట్ మంత్ పేమెంట్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ప్రతి నెల
2,000 రూపాయల ఆర్డీ చేస్తూ ఉన్నారు. జనవరి, ఫిబ్రవరి కట్టారు. మార్చ్ మీరు కట్టలేదు. ఏప్రిల్లో నేను లాస్ట్ మంత్ కట్టలేదు, నా దగ్గర డబ్బులు లేవు, ఏప్రిల్ నుంచి ఇంకో 2,000 తీసుకోండి, మార్చిది వదిలేయండి అంటే వదిలేయరు. మీరు అప్పుడు ఎంత కట్టాలో తెలుసా? మార్చ్ స్కిప్ చేశారు కదా, ఏప్రిల్కి వెళ్ళినప్పుడు 2,000 రూపీస్ పాత మంత్ది మీరు బ్యాలెన్సు, దానికి 1% పెనాల్టీ అంటే 20 రూపీస్, 2,020 రూపాయలు. ఏప్రిల్ మంత్ది ఇన్స్టాల్మెంట్ 2,000, టోటల్ 4,020 రూపీస్ మీరు పే చేస్తే మాత్రమే మీ ఆర్డీ అకౌంట్ కంటిన్యూ అవుతుంది, లేకపోతే కంటిన్యూ అవ్వదు. సో ఈ పోస్ట్ ఆఫీస్ ఆర్డీ అకౌంట్ అన్నది మీకు డిసిప్లిన్ని ఖచ్చితంగా నేర్పుతుంది. ఒకవేళ నేను కంటిన్యూస్గా డిపాజిట్ చేయకపోతే ఏమవుతుంది? ఇప్పుడు 1 మంత్ స్కిప్ అయింది, 2 మంత్స్ స్కిప్ అయింది, 3 మంత్స్ స్కిప్ అయింది, ఆ తర్వాత ఏంటి? పెనాల్టీ తీసుకుంటారు, కట్టేసుకుంటారు, అంతే కదా. అలా కాదండి. 4 మంత్స్ మీరు కంటిన్యూస్గా డిపాజిట్ చేయకపోతే 4th మంత్ తర్వాత మీ అకౌంట్ బ్లాక్ అవుతుంది. దాని తర్వాత రివోక్ చేయడానికి మీరు మళ్ళీ అప్లికేషన్ ఇవ్వాలి, మీరు మళ్ళీ బ్రాంచ్కి విజిట్ చేయాలి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. రికరింగ్ డిపాజిట్ అకౌంట్కి నేను కంటిన్యూస్గా డబ్బు అయితే వేస్తున్నాను, ఏదో ఎమర్జెన్సీ ఉంది, ఆ డబ్బుని నేను వాడుకోవచ్చా? 5 సంవత్సరాల తర్వాతే మెచ్యూరిటీ అన్నారు, లాకిన్ పీరియడ్ అన్నారు 5 సంవత్సరాలు. దానికన్నా ముందు నేను విత్డ్రా చేసుకోవాలంటే అవకాశం ఉంటుందా? ప్రీ మెచ్యూర్ విత్డ్రావల్ ఖచ్చితంగా అవకాశం అయితే ఉంటుందండి, బట్ దానికి మీరు పెనాల్టీ పే చేయాలి. ఆ పెనాల్టీ ఎంత? దాని గురించి కూడా కొన్ని కండిషన్స్ ఉంది. కండిషన్ నెంబర్ 1 ఏంటంటే, మొదటి సంవత్సరం ఆర్డీ అకౌంట్ ఓపెన్ చేసిన ఫస్ట్ సంవత్సరంలో మీరు అకౌంట్ క్లోజ్ చేయడానికి అవకాశమే లేదు. మీరు డబ్బు పెడితే అంతే, అక్కడే ఉంటుంది. సంవత్సరం తర్వాత మీరు క్లోజ్ చేయొచ్చు. 1 సంవత్సరం అయిపోయింది, దాని తర్వాత నేను క్లోజ్ చేయాలి అనుకున్నట్లయితే బిఫోర్ 5 ఇయర్స్ మీరు ఎప్పుడు క్లోజ్ చేసినా మీ అకౌంట్కి వచ్చే ఇంట్రెస్ట్ 6.7% కాదు, జస్ట్ 4% ఇంట్రెస్ట్ మీకు ఇస్తారు. ఇదే పెనాల్టీ. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్కి ఇంతే ఇంట్రెస్ట్ దొరికేది 4%. అదే ఆర్డీ అకౌంట్కి మీరు డిసిప్లిన్డ్గా కట్టుకుని పోతే 6.7% దొరుకుతుంది, లేకపోతే జస్ట్ 4% అని మీకు ఇస్తారు మీ డబ్బు మీద. అది కూడా ప్రీమెచ్యూర్ విత్డ్రావల్ 1 సంవత్సరం అయిన తర్వాత మీరు క్లోజ్ చేయాలి అనుకున్నట్లయితే. ఎంత స్ట్రిక్ట్ అంటే, ఇంకో 2 రోజుల్లో నా ఆర్డీ అకౌంట్ 5 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది, ఇప్పుడు నేను విత్డ్రావల్ చేసుకోవాలన్నా ఇవ్వరు, 4% ఇస్తారు. ప్రీమెచ్యూర్ విత్డ్రావల్కి అవకాశం అయితే ఇస్తారు, బట్ ఇంట్రెస్ట్ రేట్ మీకు ఇవ్వరు. సో చాలా డిసిప్లిన్గా మీరు 5 ఇయర్స్ వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు ట్యాక్స్ గురించి తెలుసుకుందాం. నా డబ్బు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ని జనరేట్ చేసింది. ఇప్పుడు నా డబ్బు మీద అంటే ఏదైతే గ్రోత్ వచ్చిందో దానిపైన నేను ట్యాక్స్ కట్టాలా? అవునండి, కట్టాలి. ఎంత పర్సంటేజ్ కట్టాలి? మీ ఇన్కమ్కి పోస్ట్ ఆఫీస్ ఆర్డీ అకౌంట్లో ఏదైతే వడ్డీ వస్తుందో దాన్ని యాడ్ ఆన్ చేస్తారు. ఆ టోటల్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లో వచ్చినట్లయితే ఏ ట్యాక్స్ స్లాబ్లో మీరు ఉంటారో 20%, 30%, 15% అంత ట్యాక్స్ మీరు చెల్లించాలి. మీ ట్యాక్స్ స్లాబ్కి అనుగుణంగా మీరు చెల్లించాలి. మీ ఇన్కమ్కి ఈ ఇన్కమ్ అన్నది యాడ్ అవుతుంది. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్ యొక్క బెనిఫిట్లు, ఛాలెంజెస్ అంటే పాజిటివ్స్, నెగటివ్స్ ఏంటి దాని గురించి తెలుసుకుందాం. పాజిటివ్స్ అండి, ఇది చాలా సేఫ్. నా డబ్బుకి ఏదైనా ప్రాబ్లం అయితే నో ప్రాబ్లం. స్టాక్ మార్కెట్ లాగా వాలటిలిటీ ఇప్పుడు 100 రూపీస్ ఉంది, రేపు 80 రూపీస్ అయిపోతే అలాంటి ప్రాబ్లం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ 100% షూర్ అండి, మీ డబ్బు ఖచ్చితంగా మీకు సేఫ్గా దొరుకుతుంది. అలానే గ్యారంటీడ్ 6.7% ఇంట్రెస్ట్. ఈ రోజు మార్కెట్ ఇలా ఉంది, రేపు సిచ్యువేషన్ ఏదో ప్రాబ్లం అయిపోయింది, ఎవరో ఏదో అనౌన్స్ చేశారు, అలా నా ఇంట్రెస్ట్కి ప్రాబ్లం అవుతుందా? నో. ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా మీకు 6.7% గ్యారంటీడ్ మీకు దొరుకుతుంది, అంటే డిపెండబుల్ అవ్వచ్చు అని. లాస్ట్లీ మీరు జస్ట్ 100 రూపీస్తో కూడా రికరింగ్ డిపాజిట్ అకౌంట్ని స్టార్ట్ చేయొచ్చు, రన్ చేయొచ్చు. బట్ నేను చెప్తాను కదా, మీకు మేజర్ అర్నింగ్ ఏంటంటే డిసిప్లిన్ అండి. మీకు ఫినాన్షియల్ డిసిప్లిన్ దొరుకుతుంది. ఇప్పుడు ఛాలెంజెస్ గురించి తెలుసుకుందాం. ఛాలెంజెస్ ఏంటి? నంబర్ 1, ఇన్ఫ్లేషన్ని బీట్ చేయదు ఈ రిటర్న్స్. 6.7% చుట్టుపక్కన ఇన్ఫ్లేషనే ఉంది, అంటే ద్రవ్యోల్బణం. మీరు ఇప్పుడు 100 రూపీస్ ఇచ్చి కొనుక్కున్న ఒక వస్తువుని నెక్స్ట్ ఇయర్ కొనుగోలు చేయాలంటే మీరు 107 రూపీసో 108 రూపీసో పే చేయాలి. దీన్నే ఇన్ఫ్లేషన్ అంటారు. సో ఇన్ఫ్లేషన్ని ఆర్డీ అకౌంట్లో వచ్చే రిటర్న్స్ బీట్ చేయదు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే 5 సంవత్సరాల కన్నా ముందు మీరు క్లోజ్ చేసినట్లయితే పోస్ట్ ఆఫీస్ ఆర్డీ అకౌంట్ని మీకు దొరికేది జస్ట్ 4% ఇంట్రెస్ట్ మాత్రమే. లాస్ట్లీ ట్యాక్స్ బెనిఫిట్ లేదు. ఎంతైతే ఇంట్రెస్ట్ వస్తుందో అది మీ ఇన్కమ్కి యాడ్ ఆన్ అవుతుంది, అక్కడ మీరు ట్యాక్స్ చెల్లించాల్సిందే. ఎలాంటి బెనిఫిట్, సేఫ్టీ మరియు డిపెండబుల్ ఇన్కమ్ తప్ప ఇక్కడ దొరకదు. సో ఇదండి పోస్ట్ ఆఫీస్ ఆర్డీ అకౌంట్ ఎలా వర్క్ చేస్తుంది అనే ఇన్ఫర్మేషన్.
మీకు గనక ఇది చాలా నచ్చినట్లయితే, మీ పిల్లలకు ఫినాన్షియల్ డిసిప్లిన్ నేర్పించాలి, లేకపోతే నా దగ్గర ఉన్న డబ్బుని సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో కాకుండా ఎక్కడో ఒక చోట, అంటే నాకు కమిట్మెంట్ లేని డబ్బుని ఇక్కడ పార్క్ చేయొచ్చా? ఖచ్చితంగా పార్క్ చేయొచ్చండి. ఇలా మీరు కూడా సేఫ్గా డిపెండబుల్ రిటర్న్స్ కావాలనుకుంటే ఆర్డీ అకౌంట్ గురించి ఆలోచించండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్. Boss Wala. Be the boss.